తమిళ గబ్బు పాడు కాదు, ఈ తమిళ గబ్బుతో నాశనం చేస్తున్నారు కదా సినిమాలని. పంగనాలు అంటాడు, వెట్టయ్య అంటాడు. ఈ అమ్మ ఇన్ని దరిద్రపు మనైతే రెట్రో అంట. ఈ దరిద్రపు నా కొడకలారా. ఏ సినిమాలు రా మీ సినిమాలు? తమిళ సినిమాలు నా కొడకలారా. బుద్ధి జ్ఞానం ఉందంటారు మీకు అసలు? హీరోకి విలువైనటువంటి క్యారెక్టర్లు మీరు ఇచ్చేసి హీరోని దిగజార్చిపడేసి విలన్స్ని డామినేట్ చేసే పద్ధతిలో ఎన్ని సినిమాలు చేస్తారా? బేసిక్గా కూలీ మూవీ డిజాస్టర్ కి మెయిన్ కారణం అమెరికన్ క్యారెక్టర్ అంటే సౌత్ ఇండియాలో ఎవడి తెలియదు, వాడి సినిమాలు కూడా ఎవరు చూడు. నేను వాడి వీడు ఎందుకంటున్నానంటే ఈ చెత్త నా కొడుకు పాకిస్తాన్ సపోర్ట్ చేశాడు. భారతదేశంలో పుట్టి హిందువుల డబ్బులతో వాడు సంపన్నుడయ్యి వాళ్ళ అయ్యా నిర్మాతగా సినిమాలు తీసి వీడు బేసిక్ గా మతం వచ్చేటప్పటికి పాకిస్తాన్ నా కొడుకులకి సపోర్ట్ చేస్తాడు. వీడు హిందూ ముస్లిం అనే భారత్ ముస్లిం అనే సంగతి మర్చిపోయి ఈ సంకర జాతి నా కొడుకు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాడు. అందుకు నేను వీడిని వాడి వీడియో అనేది అస్సలు తప్పే లేదు. అదే చెప్తున్నా నేను. హీరో అంటే హీరోనే. హీరోని ఏ క్యారెక్టర్ డామినేట్ చేసినా ఆ సినిమా కొప్పుకొనిపోతుంది అనడానికి ముఖ్యమైన కారణం ఈ కూలీ సినిమాలో క్లైమాక్సే. హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రవి నాగ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగభరత్ రెడ్డి. ఈరోజు నేను కూలీ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్ ఇంతకుముందు ప్రీవియస్ కూలీ ట్రైలర్ రివ్యూలో చెప్పాను. ఇంతకుముందు లోకేష్ కనకరాజ్ విక్రమ్ సినిమా హిట్ కొట్టాడని చెప్పి ఇప్పుడు వస్తున్న సినిమా కూలీ సినిమా హిట్ కొడతారు గ్యారంటీ లేదు. ఎందుకని? లియో లాంటి లంగా సినిమా తీసుకున్నాడు. అసలు బేసిక్గా మనోడు లంగా డైరెక్టర్ అనడానికి ప్రధానమైన బేసు లియో మూవీ. ఒక తండ్రి కూతురిని చంపాలనుకుంటాడు. ఎందుకు? కూతురిని చంపితే ఇది పెద్ద ఇంటర్నేషనల్ ఆడైపోతుందంట. అందుకని కూతురిని చంపడానికి వస్తాడు. కొడుకు వెళ్ళి అడ్డుపడతాడు విజయ్. కొడుకుని కూడా కొట్టేస్తాడు, కూతురిని చంపేస్తాడు. కొడుకు అమ్మాయిని కాపాడుకోలేడు. కొడుకు క్యారెక్టర్ డౌన్ అయిపోయింది. కూతురిని చంపాలనుకున్నందువల్ల విలన్ క్యారెక్టర్ డౌన్ అయిపోయింది. మళ్ళీ తండ్రి నుంచి పారిపోయిన హీరోని చంపడానికి సినిమా మొత్తం ట్రై చేస్తుంటాడు. ఇది పక్కా లంగా డైరెక్షన్. అందులో విలన్ ఎవడు? తండ్రి. కొడుకు ఎవడు? హీరో. అసలు విలన్ తండ్రి ఏంటి, కొడుకు హీరో ఏంటి, విలన్ కూతురు చంపాలనుకోవడం ఏంటి? లోకేష్ కనకరాజ్ గారిని నాకు అప్పుడే అర్థమైపోయింది. సరే ఈసారి కూలీలో ఏదో రజనీకాంత్ ఉన్నాడు కదా, పవర్ఫుల్గా చూపిస్తాడే అనుకున్నాం. ఇది ఇంకా లంగా డైరెక్షన్. నాగార్జున ఒక మెయిన్ విలను 1400-1500 మంది కార్మికులను ఒక చోట బంధించేసి వాళ్ళ చేత ఇల్లీగల్ బిజినెస్ చేపిస్తామంటారు. గుండె మార్పిడి అంట. కొంతమందిని క్యాచ్ చేసి వాళ్ళ గుండెలు ఇతర దేశాలకు అమ్ముకోవడం అంట. ఇది కదా కథ. ఈ కథలో ఒక హీరోయిన్ ఏం చేయాలి? నాగార్జున ఎలా డ్యామేజ్ చేయాలి అనే ప్రాసెస్లో కదా హీరో ఉండాల్సింది. ఎవడో బొక్కగాడు ఒక ఫ్రెండ్ చచ్చిపోతాడంట. ఆ ఫ్రెండ్ కూతురు అనాథ అయిపోద్దంట, ఆర్థికంగా కొలాప్స్ అయిపోద్దంట. ఆ కూతురుని కాపాడటానికి హీరో వెళ్తాడు. మరి రజనీకాంత్ వెళ్తాడు. బేసిక్గా ఎవరి మధ్య ఉండాలి కథ అంతా కూడా? రజనీకాంత్కి నాగార్జునకి మధ్య ఉండి ఫైనల్గా నాగార్జున చేతుల్లో బందీగా అయినటువంటి నాయకుల్ని ఎలా వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగులు తీసుకొచ్చాడు, వాళ్ళని ఎలా కాపాడాడు అనే ప్రాసెస్లో రజనీకాంత్ క్యారెక్టర్ చూపించాలిగా. ఇందులో ఇంకోడు ఉన్నాడు, వాడెవడో ఉన్నాడు మలయాళుడు. వాడిని మెయిన్ విలన్ చేశాడు. రజనీకాంత్ క్యారెక్టర్ని ఎలా చేశాడంటే సాంగ్లో మౌనిక డ్యాన్స్ చేస్తాడు కదా, వాడు మెయిన్ విలన్ అయినటువంటి నాగార్జున్ని మోసం చేసినప్పుడు నాగార్జున వాడిని చంపేసి పుట్ చేస్తాడు. అందరితో అయిపోయిందిగా. రజనీకాంత్ వెళ్ళి చచ్చిపోయిన నుండి వాడిని బతికిస్తాడు. వాడేదో శ్మశానంలో నుంచి భూమిలో చేయికి పెడితే వాడిని కాపాడతాడు. వాడేం చేస్తాడు? తిరిగి రజనీకాంత్ మీద దాడి చేస్తాడు. అరే బాబు, నువ్వు కాపాడదు ఎందుకు? నీ మీద కూడా ఎదురు దాడి చేయటం ఎందుకు? మెయిన్ విలన్గా వాడైపోయాడు. వాడి పేరు శోభన్. నేను బేసిక్గా విలన్స్ని వాడు వీడని అంటాను. గారు మీరు అసలు అన్నం అవసరం లేదు. హీరోల్ని గారు మీరు దేవుడు. ఎందుకంటే ధర్మం వైపు హీరో ఉంటాడు కాబట్టి హీరోని పొగుడతాం. విలన్ క్యారెక్టర్ ఎవడు చేసినా నేను వాడు వీడనే అంటాను. బేసిక్గా ఈ శోభన్ అనేవాడు వాడు మెయిన్ విలన్ అయిపోతాడు. హీరో ఎవడైతే వాడిని కాపాడాడో తిరిగి వాడు హీరోని డ్యామేజ్ చేసి హీరోయిన్ని కిడ్నాప్ చేసి హీరోయిన్ బంధించి ఇంకొక లేడీ ఉంది, అదొక లంగాది, దాన్ని ఒక పెద్ద విలన్గా చూపించడం ట్రై చేశాడు. దాంతో వాడు ఎప్పుడైతే హీరోని డ్యామేజ్ చేయాలని వాడిని మెయిన్ విలన్గా చూపించాడు, నాగార్జున క్యారెక్టరైజేషన్ కింద పడిపోయింది. ఇంక సినిమాకు ఉపయోగం ఏముంది? నువ్వు మెయిన్ విలన్గా చూపించాల్సి నాగార్జున కదా. హీరోకి మన రజనీకాంత్కి నాగార్జున కదా మధ్య వారు పెట్టాల్సింది. లోకేష్ కనకరాజు, నీ లంగా బుద్ధులు నువ్వు లియోలోనే చూపించావు, మళ్ళీ దీంట్లో మళ్ళీ చూపించావు. ఇక నీ జీవితంలో నీ బుద్ధి మారదు. నీ తమిళ బుద్ధి మార్చుకొని ఒక కథలో విలన్ని అత్యంత శక్తివంతంగా చూపించి వాడికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడు ఆబ్జెక్ట్ని హీరో క్యారెక్టర్ ఎక్కడ తగ్గకుండా ఎక్కడ కింద పడకుండా వాడిని డ్యామేజ్ చేసే పద్ధతిలో నువ్వు కథ రాసుకోవడం నేర్చుకో. లేకపోతే ఇటువంటి కుక్క సినిమాలే తెస్తాను.
వందల కోట్లు ఖర్చు పెట్టి నేలబారి సినిమాలు తీస్తాం. నాకు తెలిసి లోకేష్ కనకరాజు నీ బుద్ధి మారిద్దని నాకు నమ్మకలేదు. నేను నమ్మను కూడా. అన్నం మీద ఒకటి చాలు, దాంట్లో మనం ఇది ఉడికిందా లేదు చెప్పేయడానికి. లియోతోనే నాకు డౌట్ వచ్చేసింది, వీడికి బాగుపడ్డు, వీడికి ఇటు కొట్టడని. నాకు కాలింది, అందుకే వాడు వీడు అంటున్నా. అంత వందల కోట్ల బడ్జెట్ పెట్టి అంత టెక్నీషియన్స్ చేతిలో పెట్టుకొని ఇటువంటి లంగా కథలు తీసినందుకు కోపం రాదా? సగటు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు కోపం వస్తుంది. నేను అదే మాట్లాడుతున్నాను. నిన్ను పొగడాల్సిన అవసరం నాకేం వచ్చింది? బొక్క, నువ్వు సినిమా సక్సెస్ కొడితే నేను నిన్ను పొగుడుతా. నువ్వు లంగా సినిమాలు తీస్తే నేను ఎందుకు పొగడాలరా బాబు? నేను 100 సినిమాలు రిలీజ్ అయితే 99 ఫ్లాపులు ఇటువంటి లంగా సినిమాలు. ఈ 99 సినిమాలు ఆడియన్స్కి ఎంత ఇరిటేషన్ వస్తుంది, ఎంత డబ్బు వేస్ట్ అయిపోద్ది ఆడియన్స్కి. మళ్ళీ గవర్నమెంట్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని రేట్లు పెంచడం, గాడిదెల్లారా. థియేటర్లో సమోసాలు రేట్లు పెంచడం, కూల్ డ్రింక్స్ రేట్లు పెంచడం, నీ అమ్మ దాని బదులు సామంటారా దేనికి దాన్ని పడి కొద్దిగా నా కొడకలారా. ఆడియన్స్ని పీల్చి పిప్పి చేసే పద్ధతిలో పడ్డారు కదరా, బుద్ధిలేని నా కొడకలారా. లంగా సినిమాలు చేయడం ఎందుకు? గవర్నమెంట్ దగ్గర నుంచి కొత్త జీవాలు ప్రవేశపెట్టుకొని టికెట్ రేటు 500, 600, 700. నీ అమ్మ దేనికే బతుకు దమ్ము గల కథలు రాయండిరా. విలన్ని పవర్ఫుల్గా చూపించండి, హీరోని వాడికి మించి పవర్ఫుల్గా చూపించండి. అది కదా కథలు. భారతదేశంలో వస్తున్న కథలన్నీ అయ్యే కదా. లంగా నా కొడకలారా. లంగా సినిమాలు చేయడం మేము మాత్రం పాజిటివ్గా రివ్యూ చెప్పాలి. అబ్బా హీరో భలే యాక్టింగ్ చేశాడు, నాగార్జున భలే యాక్టింగ్ చేశాడు, రజనీకాంత్ భలే యాక్టింగ్ చేశాడు, శృతి హాసన్ బొక్కలా చేసింది, ఇంకొకటి వచ్చి శోభిన్ గౌడ్ భలే డ్యాన్స్ చేశాడు. ఇది కాదుగా నీ డ్యాన్సులు ఫైట్లు. ఎంతవరకు కథ స్ట్రక్చర్ బాగుండి, అందులో విలనిజం బాగుండి, హీరోయిజం హెవీ డామినేటెడ్గా హీరోయిజం చూపిస్తే అది పాజిటివ్. నువ్వు లంగా లాంటి కథలు తీసి నువ్వు పాజిటివ్ రివ్యూలు ఎలా ఇస్తారు? బేసిక్గా కథ స్ట్రక్చరు, ఒక కథ బలమైన కథ, దానికి బలమైన విలనిజం, దాన్ని ఎదుర్కొనే బలమైన హీరోయిజం, హీరో క్యారెక్టరేషన్ ఎక్కడా పడకుండా కథలో రాస్తే ప్రతి సినిమా హిట్ అవుతుంది. అరే లోకేష్ కనకరాజ్, నీకు జీలో దమ్ముంటే ఆ శోభిన్ గారిని మెయిన్ విలన్గా పెట్టి సినిమాది. ఇంక రజనీకాంత్ దేనికి? రజనీకాంత్ అంటే పవర్ఫుల్ కదా. ఓకే, నాగార్జున ఓకే విలన్గా చూపించే బాగానే ఉంది. ఈ శోభిన్ గారి పరిస్థితి ఏంటి? సినిమా మొత్తం నాశనం అయిపోవడానికి ఈ శోభిన్ గారి క్యారెక్టరే. వాడిని హైలైట్ చేశాడు. కథను కుప్పకూల్చే, లేదంటే హీరో క్యారెక్టర్ని కుప్పకూల్చే పద్ధతిలో సినిమా తీయడం ఎందుకు నువ్వు? ఇటువంటి సినిమాలు మీరు తీసేది. ఒక పక్క రాజమౌళి, ప్రశాంత్ నీళ్ళు దేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంటే ఈ తమిళ సినిమాలన్నీ నేలమట్టం చేసి పడేస్తాయి. సిగ్గుండాలి. ఒక్క తమిళ డైరెక్టర్ సక్సెస్ అవుతున్నాడా? బుద్ధిలేని నా కొడకలారా. మండితే ఇలాగే మాట్లాడతాం. చెత్త నా కొడకలారా. హీరోని బలంగా చూపించండి రా. భారతదేశంలో వచ్చే సినిమాలన్నీ యాక్షన్ సినిమాలే కదా. యాక్షన్ సినిమా అంటే ఏంటి? లేదు, లంగా సినిమాలు చేసుకోండి. ఒక జూనియర్ ఆర్టిస్టులు పెట్టుకుని లంగా సినిమాలు చేసుకోండి. అంతలో రజనీకాంత్ లాంటి హీరోని పెట్టుకుని లంగా సినిమా ఏంటి? బేసిక్గా ఏ డైరెక్టర్ అయినా హీరో క్యారెక్టర్ని బలహీనంగా చూపించే పద్ధతిలో డైరెక్షన్ చేస్తే దానికి 1000 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా పోతుంది. దానికి ఎగ్జాంపులే ఈ కూలీ. ఇదండి నా రివ్యూ. మీకు నచ్చితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడితో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. మీ నాగభరతుడు.